స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము మహాశివరాత్రి మనకు వచ్చేసిందండి. మనకి మార్చి 26వ తేదీ 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి వచ్చింది. ఆ రోజు అసలు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఏ దేవుని పూజ చేసుకోవాలి అట్లా చూద్దాం. ఆ రోజు సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవండి. అందరూ కూడా చక్కగా తలంటి స్నానం చేసుకోండి, చన్నీళ్లతో స్నానం చేసుకోండి. ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు చన్నీళ్ళ స్నానం చేయొద్దు. నదులు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా దిగండి. నదుల స్నానాలు, చెరువుల స్నానాలు చేసుకోండి. అలాగే వచ్చిన తర్వాత ఈ శివరాత్రి రోజున శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించవచ్చు. కొత్త వస్త్రాలు ధరించాల్సినటువంటి అవసరం లేదు. ఒక కలశంలో చక్కగా నీళ్లు తెచ్చుకుంటారు. నదుల్లో స్నానం చేసినటువంటి వాళ్ళు, ట్యాప్స్లో స్నానం చేసినటువంటి వాళ్ళు నూతుల్లో తెచ్చుకొని ఓం నమః శివాయ అంటూ అక్కడ ఉన్నటువంటి శివాలయం మీద ప్రతిరోజు పోసేస్తారు, మారేడాకు పెడతారు. కానీ శివాలయం రోజున, ఈ శివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలన్నీ కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి. జాతరలు కూడా జరుగుతాయి. మనకి ఇప్పుడు కేసరా ఉంది, మనకి హైదరాబాద్ దగ్గరలో జాతర జరుగుతుంది. వారం రోజుల ముందు నుంచి జాగ్రత్తగా జరుగుతుంది అనమాట. ఆ రోజు జనం అంతా కూడా ఫుల్గా కిటకిటలు ఆడిపోతారు. కాబట్టి దయచేసి శివాలయాలకు అంతవరకు కూడా వెళ్ళకండి. ఎందువలనంటే కొన్ని విష్ణు దేవాలయాలకు డైవర్ట్ అవ్వండి. విష్ణుమూర్తి దేవాలయం శివుడికి విష్ణువుకి భేదం లేదు. ఖాళీగా ఉన్నాడు, ఇంకా మీకు ఎక్కువ మీ ప్రాబ్లమ్స్ని ఆయన వినడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా ఎక్కువ మీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి సాల్వ్ చేస్తాడు ఆయన, శ్రీ మహావిష్ణువు. కాబట్టి శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. శివుడు విష్ణు రూపుడు, విష్ణువే శివుడు రూపుడు. కాబట్టి ఇద్దరి మధ్య భేదం లేదు. ఇది ఒకటి చేయండి. తర్వాత ఇంట్లో లేచిన తర్వాత మీరు చక్కగా కల్లాపతి వేసుకొని, గోమయం కనుక ఆవు పేడ ఉంటే కనుక దాంతో కల్లాపు వేసుకోవడము, ఆలుపుకోవడము ఇవన్నీ చేసిన తర్వాత మీ పూజా మందిరాన్ని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఒక ముగ్గు వేస్తారు. మీరు ముగ్గు ఓంకారం ముగ్గు కానీ పద్మం, అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద ఒక పీట పెట్టుకుని, ఆ పీట మీద చక్కగా ముగ్గు వేసుకొని ఒక తెల్లని గుడ్డ దాని మీద పెట్టుకొని కలశాన్ని పెట్టి, ఆ కలశానికి దారంతో మీరు కట్టేసేసి పసుపు కొమ్ముతో చక్కగా ఈ యొక్క దారాన్ని కట్టి కలశానికి మారేడు ఆకుల దళాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఎర్రని జాకెట్ గుడ్డని కానీ, కొబ్బరికాయ మీద నీలం జాకెట్ గుడ్డని కానీ, దేన్నైనా సరే ఏ రంగు అయినా సరే పర్వాలేదు, కలశం గుడ్డని వేసిన తర్వాత అక్కడ ఆ శివుడికి మీరు చక్కగా ₹1 బిళ్ళ తీసుకొని, శివలింగం లేనటువంటి వాళ్ళు, ఎవరైతే శివలింగం ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మామూలుగా నీళ్లు పోస్తూ ఓం నమః శివాయ అంటూ మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇక నమ్మకం చమకం రానటువంటి వాళ్ళు అయితే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ మీరు చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఈ మంత్రాలు ఎంత పొడుగ్గా రానటువంటి వాళ్ళు ఓం నమః శివాయ అనే మంత్రంతో చేసుకోండి. ఓం నమః శివాయ అనేది చిన్న మంత్రం కాదమ్మా. సాక్షాత్తు జగదేక వీరుడైనటువంటి అర్జునుడు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి మీద, ఇంద్రకీలాద్రి పర్వతం మీద కూర్చొని తపస్సు చేసి పరమేశ్వరుడితో యుద్ధం చేసి గెలిచి ఆ యొక్క పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడు మెచ్చుకుని ఈ రోజునే ఇచ్చాడు ఆయనకి. కాబట్టి అంత గొప్ప మంత్రం అది. కాబట్టి ఎవరైతే స్వరంతో చేయకూడదు, వేదాల స్వరంతో ఉండాలని వీళ్ళంతా కూడా భయపెడుతున్నారు, మీరు నేర్చుకోకూడదనే ఉద్దేశంతో చాలా తప్పు. అన్ని లలిత సహస్రాలు, విష్ణు సహస్రాలు, ఈ వేదాలు ఏవైనా సరే మీరు చదవచ్చు. స్వరాలు తర్వాత అయ్యవే కరెక్ట్ అవుతాయి. మనకి ఈ విధంగా మీరు చక్కగా చేసుకోండి. అంటే మీకు వీళ్ళతో పని లేదు, మీకు ఈ ప్రవచనకారులతో ఈ యొక్క బాబాలతో మీకు పని లేదు. పరమేశ్వరుడు డైరెక్ట్ ఇది చెప్తాడు, చక్కగా చేసుకొని కరెక్ట్ చేసుకొని రమ్మంటాడు. ఇప్పుడు అష్టాంగ యోగాల్లో మనము ఈ యమాలు నియమాలు ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ చేస్తేనే మీకు మంత్రం ఇస్తామంటారు. మంత్రం ఇస్తే సమాధి స్థితికి వెళితే ఇవన్నీ అవసరం లేదు, ఇవి ఆటోమేటిక్ పోతాయని మహర్షి యోగుల వారు చెప్తారు. ఇలా చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ట్రాన్స్లెంటల్ మెడిటేషన్ ప్రాసెస్లో మీరు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి కపటల మాటలు, కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ మాటలు వినొద్దు. కపట ప్రవచనకారులు, కపట బాబాలు, కపట స్వామీజీలు చక్కగా దర్జాగా మీరు చేసుకోండి. మీకు బ్రహ్మాండంగా మీకు అవే కరెక్ట్ అవుతాయి. స్వరం వీడియోస్ ఉన్నాయి. లేకపోతే శివరాత్రిని ముఖ్యంగా మనం ఉపవాసం చేయాలా. ఉపవాసాల్లో 3 రకాలు ఉంటాయండి. నిర్జల ఉపవాసము, ఎవరు కూడా నీళ్లు లేకుండా ఉండడము, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ పేషెంట్స్ చేయకూడదు. ఇది ఆ రోజంతా కూడా ఉండి రాత్రి 12 తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తారు నిర్జల ఉపవాసం చేసిన వాళ్ళు. లేకపోతే 2వ రకం ఉపవాసం, పొద్దున్నుంచి నక్తం అంటాము, రాత్రి దాకా కూడా సైలెంట్గా ఉపవాసం ఉండి చంద్రుడిని మనం చూసిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత అప్పుడు భోజనం చేస్తాము. ఇది నక్త ఉపవాసం. 3వ
కూడా ఉపవాసం ఉంటుందండి. మధ్యాహ్నం మనం భోజనం చేస్తాము అండ్ సాయంత్రం వరకు కూడా మనం ఉపవాసం అంటే టిఫిన్లో లేకపోతే ఈ ఫ్రూట్స్ తీసుకోవడం అనేటటువంటివి మనం చేయడం జరుగుతుంది. ఇది ఉపవాసము. అసలు ఉపవాసం అంటే అర్థం ఫుడ్ ఖాళీగా పెట్టడం అని కాదు. అంటే దగ్గరగా, వాసమ అంటే నివసించడం. ఆ రోజు శివుడికి ఆలోచనలు, మన ఆలోచనలన్నీ కూడా శివుడికి దగ్గరగా ఉండడము, శివుడి గురించి ఆలోచించడము, శివ పురాణాలు చదువుకోవడము, శివుడు లింగ పురాణాలు చదువుకోవడము, శివుడి యొక్క చరిత్రలు, ఆయన యొక్క కథలు వినడము, ఇది ముఖ్య ఉద్దేశం. ఇది నిద్ర వస్తుంది కాబట్టి కడుపు నిండా తింటే, అందుకని చెప్పేసి ఉపవాసం అంటే తక్కువ తినాలి అనేటటువంటి ఉద్దేశంతో, నిద్ర రాకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ పూజలు పురస్కారాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఇకపోతే జాగరణ అనేటటువంటిది ఆ శివాలయానికి ముఖ్యంగా శివరాత్రికి లింక్ అయి ఉన్నటువంటిది. జాగరణ కంపల్సరీ చేస్తాం. మిగతా ఏ పండగకి కూడా జాగరణ లేదు. అంటే జాగరణ అంటే ఉత్తి మేల్కోమంటున్నారని చెప్పేసి అందరూ కూడా రాత్రులు మేల్కొని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మీరు టైంపాస్ చేయొద్దు. కొట్లాట్లు, కుటుంబ విషయాలు మాట్లాడుకోవద్దు. మౌనం పాటించాలి. రమణ మహర్షుల వారు చెప్పారు, గురువులు ఉండాలమ్మా, గురువులకి మాట వినాలి. రమణ మహర్షుల వారు మౌనం వహించమన్నారు. చక్కగా అరుణాచలం వెళ్ళి యాత్రలు తిరిగి మరి రమణ మహర్షుల ఆశ్రమంలో కూర్చొని మౌనం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో నువ్వు అంతర్ముఖం చేసుకోవాలి. నిన్ను ఆలోచించుకుంటూ ఉండాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని చూసుకోవాలి. అలాగే ఈ యొక్క జాగరణలో ఓం నమ శివాయ అంటూ మీరు చక్కగా మంత్రం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టాలా, జపం చేయాలా. అండ్ ఎన్టీ రామారావు గారు వేసినటువంటి భూకైలాస్ లాంటి సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాలు చూడండి. కొత్త కొత్త సినిమాలు, మామూలు ఫ్యామిలీ స్టోరీ సినిమాలు మానేసేయండి ఆ రోజు. అలాగే చక్కగా శివుడు పాటలు పెట్టుకోండి. బోల్డ్ అని ఉన్నాయి యూట్యూబ్ నిండా. అలాగే శివుడు పాటలు మీరు పాడుకోండి, భజనలు చేసుకోండి. ఈ విధంగా జాగరణ అంతా కూడా బ్రహ్మాండంగా చేసిన తర్వాత రాత్రి 12 గంటలకి మీరు అభిషేకం చేసుకోండి. ఓం శివుడి యొక్క లింగోద్భవ సమయం అది. ఆ రోజు దివ్య తేజస్సుతో మనకి ఇలాగ పెద్ద తేజస్సుతో వచ్చేస్తాడు అనమాట శివుడు. శివుడు అంటే మీరు చాలామంది తెలియక చాలామంది ట్రోలింగ్ అవుతున్నారు పిచ్చి పిచ్చిగా. శివుడు అంటే పురుషుడి యొక్క లింగమని, పాలమట్టం పార్వతి యొక్క యువనని, ఇలా ఏవో వాళ్ళ బుద్ధి లేని విధవాళ్ళు వాళ్ళని చెప్తూ ఉంటారు. అంతరార్థాలు నర్మగర్భంగా ఉన్న వాళ్ళకి తెలియదు. శివుడు అంటే దివ్య తేజస్సు. గాడ్ అంటే ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, ఓమ్ని ప్రెసెంట్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఇది దైవతత్వం. అంతేగాని మనుషుల అంగాలతో ఉన్నదన్నమాట. అవన్నీ అర్థం అవ్వాలని, ఈ గాడిదలకు అర్థం అవ్వాలని చెప్పి ఋషులు అలా చెప్తారనమాట. కాబట్టి దివ్య తేజో సంపన్నంగా దివ్య తేజస్తో వస్తాడు. అగ్నిలింగం అది. అక్కడ అరుణాచలంలో చక్కగా మీకు దగ్గర ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా కిటకిటలాడిపోతాయి. అందరూ శ్రీశైలం వెళ్ళి అరుణాచలం వెళ్తేనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి అనేది అపూత కల్పన. అదంతా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. కాబట్టి ఆ రోజునే మీరు వెళ్ళక్కర్లేదు. ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తారు, వెళ్ళండి. అలాగే ఇంట్లో చేసుకోండి. విష్ణు దేవాలయాలకు కూడా ఆ రోజు వెళ్ళాలి కంపల్సరీ. ఈ శివాలయానికి వెళ్తేనే కాదు, ఈ విష్ణు దేవాలయాలకు కూడా చక్కగా వెళ్ళి మీరు ఆ మర్నాడు శివాలయాలకు వెళ్ళండి. ఆ విధంగా మీరు చేసుకోవాలా. అంతేగాని మనం శివపురాణంలో చెప్పాడు మనం వెళ్ళాలని చెప్పేసి అక్కడ మీ ప్రాణాల మీద తెచ్చి కుంభమేళాకి ఎంతమంది చచ్చిపోయారమ్మా? 20 మంది పైన చచ్చిపోయారు. ఢిల్లీలో స్టేషన్లో కుంభమేళాకి వెళ్తూ 20 మంది చచ్చిపోయారు. కాబట్టి మనం అలా వెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి వికలాంగుల్ని, ముసలాళ్ళని, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. మీరు ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. ఖాళీగా తర్వాత మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా హేతుబద్ధంగా చేసుకోండి. శివుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ అన్నారు. మీకు ఈశ్వరుడు సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఆశుతోషుడు వెంటనే సంతోషపడిపోతాడు. తర్వాత ఆయన అభిషేక ప్రియుడు. మీరు ఓం నమ శివాయ నీళ్ళు చెంబుడు నీళ్ళు వేయగానే వెంటనే సంతోషపడి మీకు వరాలు ఇస్తాడు. మరి తిరిగి మళ్ళీ వచ్చే శివరాత్రి రోజున కలుద్దాం. సెలవు.